అమెరికన్ తెలుగు అసోసియేషన్ లైవ్ ఫ్రమ్ లివింగ్ రూమ్ అని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చూస్తున్న వాళ్ళందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు. అమ్మ, ఈ ప్రపంచంలో అమ్మ అనే పదం ఎంత గొప్ప పదం అంటే అది దాని గురించి ఎంత వర్ణించినా ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. అందుకే భగవంతుడు ప్రతి చోట ఉండలేక అమ్మను సృష్టించాట. అంత గొప్ప పదాలు అది వింటూ ఉంటేనే. అయినా మన బాధలు కూడా ఏదో ఒకరితో చెప్పుకోవాలనిపించింది ప్రతిసారి అమ్మకే చెప్పాలనిపిస్తుంది. మనకు కూడా ఏదైనా చిన్నగా కొంచెమైనా అమ్మ అని అంటాం తప్ప అయ్యా అనం, ఇంకో పదం అనం. అంటే అంత ఇదిగా అమ్మ అనే అక్షరంతో మనం ఉంటాం. ఈరోజు ఈ మదర్స్ డే సందర్భంగా మనం గొప్ప వాళ్ళని, మనకు తెలిసిన వాళ్ళని, మంచి వ్యక్తుల్ని, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ సందేశాలు వినడానికి మనం అతిథులుగా ఈరోజు పిలుచుకున్నాం. ఆట చేసిన ఈ మనం ఇన్వైట్ చేసిన గెస్టులందరూ సంతోషంగా ఆట చేసిన కార్యక్రమాల గురించి విని, ఆట అమెరికాలో ఉంటూ అమెరికాలో చాలా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ తెలుగు వాళ్ళు వాళ్ళ సంస్కృతిని మర్చిపోకుండా, వాళ్ళ సాంప్రదాయాన్ని మర్చిపోకుండా, వాళ్ళ సేవా కార్యక్రమాల్ని మర్చిపోకుండా చేస్తున్న కార్యక్రమాలన్నీ విని డెఫినెట్ గా మన ఆట సభ్యులతో మాట్లాడటానికి వచ్చున్నారు. ఈ రోజు మనతో పాటు మన గెస్ట్ గా వచ్చారు. విన్నారా? ఇప్పుడే ఉన్నాను. We are, I think, all dependent upon all this Wi-Fi and internet for connectivity. Crazy. అంటే ఇప్పుడు అందరం మనం కరోనా వల్ల ఇళ్లలో లాక్ అయిపోయి ఉన్నాం. ఈ టెక్నాలజీని ప్రస్తుతానికి మనం వాడుకుంటూ ట్రై చేస్తున్నాం. అండ్ మోరోవర్ ఫర్ ది లాస్ట్ వీక్ డేస్ వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్. మనం ఎంతో మంది సింగర్స్ ని, ఎంటర్టైనర్స్ ని మనం ఇలా తెచ్చి, అంటే ఈ టైంలో అందరూ పానిక్ గా ఉన్నారు. ఇంట్లో ఉండడం, ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, ఎట్లా ఉంటుందో తెలియదు. బట్ లైఫ్ అనేది మళ్ళీ కొత్తగా మొదలెట్టాలి, కొత్త ఛాలెంజింగ్ గా ఇట్లాంటి వచ్చిన ఛాలెంజెస్ ని మనం మీట్ అవ్వాలి అనే ఒక ఇదితో ముందుకెళ్తూ ఉన్న కార్యక్రమం ఇది. సరే, ఆ టైంలో మీలాంటి వాళ్ళని పరిచయం చేస్తే ఏంటంటే చూసే వాళ్ళందరికీ అది రేణు దేశాయ్ గారు చాలా రోజులైంది చూసి, ఎలా ఉన్నారు అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సో వాళ్ళందరికీ మిమ్మల్ని పరిచయం చేయడం, కొత్తగా పరిచయం చేయక్కర్లేదు, అంటే రేణు దేశాయ్ గారిని ఇలా చూడడం ఆటా కమ్యూనిటీలో. ఇప్పుడు ఏంటంటే ఇది ఆటాలో ఈ లైవ్ స్ట్రీమింగ్ లో చాలా మంది, ఇది ఫేస్బుక్ లో వస్తుంది, యూట్యూబ్ లో వస్తుంది, మన ఇంటర్నేషనల్ యోయో, సాక్షి, TV5 వేరియస్ ఛానల్స్ అన్ని ఒకేసారి లైవ్ చేస్తూ ఉన్నాయి. అందులో మదర్స్ డే స్పెషల్ చాలా మంది, ఎస్పెషల్లీ మీ సెక్ట్ ఆఫ్ ఆడియన్స్ రేణు దేశాయ్ గారిని ఇది అడగాలి, రేణు దేశాయ్ గారితో మాట్లాడాలి అనుకునే వాళ్ళందరూ కూడా మాకు మెసేజ్లు పెడుతూ ఉంటారు. వాళ్ళకి నేను ఒక మీడియం అయి నేను మీకు చేరుతూ ఉంటా. రేణు గారు, బిగినింగ్ లోనే మిమ్మల్ని అయితే నేను పరిచయం చేశాను అందరికి, బట్ అది మీరు విన్నారో లేదో నాకు తెలీదు. సరే, ఫైన్, కొంచెం మిస్ అయిపోయాను. ఫైన్. నేను ఇప్పుడు ఐ విల్ బి ఆస్కింగ్ ఫ్యూ క్వశ్చన్స్ అండ్ దానికి మీరు మీ స్టైల్లో మీరు ఎలా చెప్పుకుంటే అలా చెప్పండి. అంటే నేను ఎంతసేపు మదర్స్ డే కాబట్టి మిమ్మల్ని నేను ఒక అమ్మగా, ఒక తల్లిగా, ఒక బాధ్యత గల తల్లిగా మీరు ఎలా ఉంటున్నారు, ఎలా ఉండబోతున్నారు, ఇట్లాంటి ప్రశ్నలు మాత్రమే అడుగుతాను. థ్యాంక్ యూ అండి. ఓకే అమ్మా, ఇప్పుడు మై ఫస్ట్ క్వశ్చన్, ఏదైనా ఒక విషయం నేను తల్లిగా ఇలా కాకుండా ఇలా చేసుంటే బాగుండేది అనిపించింది ఎక్కడన్నా మీ లైఫ్ లో ఉండిందా? యాజ్ అ మదర్, దట్ వన్ థింగ్ దట్ యు హావ్ డన్ differently as a mother. What's that one thing? I think nenu koncham when it comes to food timings, సాయంత్రం టైంలో ఎస్పెషల్లీ బికాజ్ రేపు నెక్స్ట్ డే స్కూల్ ఉంటుంది, కొంచెం స్ట్రిక్ట్ ఉంటాను. 7:30 భోజనం చేయాలంటే 7:30 భోజనం చేయాలి. సో ఇప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు అక్కడ 16 years అయిపోయాడు, కొంచెం రిలాక్స్ ఉండుంటే బాగుంటుందా 8 o'clock వరకు ఒక్కొక్కసారి, బికాస్ 7:30 వరకు భోజనం చేయాలంటే కొంచెం లిటిల్ స్ట్రిక్ట్. Exams, homework, I'm not as strict, but food timing has to be very strict. You have to eat at 7:30. So అది ఒకటే అనిపిస్తుంది, కొంచెం రిలాక్స్ గా ఉండుంటే might be, I don't know. మీరు కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారు ఏంటి ఈ విషయాల్లో? అంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ టైం లో just no food only dinner time, because దాని తర్వాత పడుకోవాలి కదా. 8:30 sleep time. ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు వేక్ అప్ అదేదన్నా అట్లాంటి ఇదా? పిల్లలు 6:30 లేవాలి. ఎందుకు మీ పిల్లలు అలా ఉండాలనుకుంటున్నారు? మీరు అలా ఉన్నారా? మీకు కాదు, మన టైంలో ఇంటర్నెట్ లేదు, టీవీ లేదు,
సో వీ హ్యాడ్ టు స్లీప్ బై 8:30 మాక్సిమం. ఐ థింక్ మనం అందరు పడుకునే వాళ్ళు పిల్లలు ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు పిల్లలకి టీవీ ఉంది, ఇంటర్నెట్ ఉంది, ఎంత డైవర్షన్స్ అండ్ డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. సో కొంచెం 6:30 అలాగనే లెవెల్ కదా స్కూల్ కోసం. సో 8:30 to 6:30 మంచిగా 10 hours నిద్రపోవాలి. అందుకనే డిన్నర్ తొందరగా అయిపోతే బాగుంటుంది అని. దట్స్ ఐ థింక్ దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ ఫీల్ ఐ హావ్ బీన్ అ లిటిల్ స్ట్రిక్ట్ అబౌట్ డిన్నర్ టైం. అప్పుడు మీరు అలా చెప్పినప్పుడు మీ పిల్లలు ఏంటమ్మా నువ్వు రోజు ఇలా అంటావు అని ఏమన్నా అన్నారా? రోజు they'll go into the bathroom, కింద ఆడతారు కదా. 7:15 ఇంటికి రావాలి, బాత్రూమ్ వెళ్ళాలి, స్నానం చేసి 7:30 టేబుల్ మీద ఉండాలి. సో అప్పుడప్పుడు వాళ్ళకి కొంచెం ఇంకొక హాఫ్ అన్ అవర్ పెడతాను, కొంచెం తిడతాను. Why you late? It's 7:30. Dinner time. Cut. I'll do to them. And I tell mommy, inko 15 minutes I want to play. I'm like, no, 7:30 is dinner time. So adi okkate might be I could have been a little more relaxed. మీరు మీ పిల్లలతో యూజువల్ గా వాళ్ళు ఏ ఆటలు ఇష్టపడతారు, వాళ్ళతో మీరు ఏ ఆటలు ఆడతారు? We play badminton a lot. I love playing badminton with both my kids. Oh, shuttle badminton. Badminton చాలా ఇష్టం. అండ్ ఆద్యకి చిన్న కార్డ్ గేమ్స్ ఉంటాయి చిన్న పిల్లలకి. వామ్మో, ఈ బిజినెస్ అది ఇది బ్రెయిన్ గేమ్స్. ఓ మై గాడ్, బ్రెయిన్ గేమ్స్ కాదు, కార్డ్స్ ఓన్లీ. షీ లైక్స్ దట్, సమ్ పేర్ చేయాలి, పెట్టాలి. సో లైక్ దట్. సో దట్ ఇస్ ఏదైనా ఒక విషయం నేను నా పిల్లలకు చెప్పాలనుకున్నాను కానీ ఎప్పుడు చెప్పలేకపోయాను అని అనుకున్నారా ఎప్పుడైనా? చెప్పలేనిది ఏదైనా ఉందా? అంటే ఈ విషయం నేను చెప్పాలి కానీ ఎలా చెప్పాలి తెలియదు, అంటే ఎందుకు చెప్పలేక ఆగిపోయినాయి ఏమన్నా ఉన్నాయా? అన్ని చెప్తాను నేను. I don't know anything. Very friendly. We are like friends, especially with Akira and all that. నాకు ఇట్లా నేను ఒక తల్లి, నేను ఇద్దరు పిల్లలతో ఉంటున్నాను అట్లా ఫీలింగ్ ఎప్పుడు ఉండేది కాదు. ముగ్గురు సరదాగా ఉంటున్నారు, 3 friends లివింగ్ టుగెదర్ సిచ్యువేషన్ లాగా ఉంది. సో ఈ రోజు కూడా నాకు మదర్స్ డే సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగారు. Is it very difficult to raise kids as mothers, as modern mothers? And I realized it was very easy for me to raise them. Akira 16 అయిపోయాడు, అదే 10 అయిపోయింది. వాళ్ళు ఎప్పుడు పెరిగారు నాకు తెలీదు. బికాస్ అలా సరదాగా టైం పాస్ చేస్తూ టైం గడిపేశారు ముగ్గురు. ఇప్పుడు తల్లిగా ఉండడం అనేది కష్టమా సులువా? అంటే ఇప్పుడు మీరు అంటే డిపెండ్స్, కంప్లీట్లీ డిపెండ్స్. See, they say if you're not a professional, if you're not a working mother, it will be easier. It is not like that. I know so many ladies who are not working women, housewives అనాలంటే, కానీ వాళ్ళకి కూడా కష్టం అయిపోతుంది పిల్లల్ని పెంచుకోవటం. సో ఇట్ డిపెండ్స్. ఐ థింక్ ఇట్స్ ఇండివిజువల్. ఇట్ ఈస్ బీయింగ్ అ మదర్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. నేను పని చేస్తూ, సినిమా తీస్తూ, ట్రావెల్ చేస్తూ చాలా ఈజీగా నా పిల్లల్ని అంటే ఐ రేజ్ దెమ్. సో it completely depends. You can't categorize it to. అంటే ఈ మధ్య కాలంలో నేను చూస్తే చాలా చోట తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఒక ఛాలెంజ్ లాగా నడుస్తుంది. అంటే తల్లిదండ్రులు చెప్పినట్టు పిల్లలు వినట్లేదని తల్లిదండ్రుల కంప్లైంట్స్ ఉంటున్నాయి. పిల్లలకు సిమిలర్ గా పిల్లలకు కూడా కంప్లైంట్స్ ఉంటున్నాయి. ఈ అమ్మ నాన్న ఏంటి వీళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోరా, ఎంతసేపు వీళ్ళు అనుకున్నట్టే అనుకుంటారా, మాకు మా ఇష్టాలు ఉంటాయి కదా అని పిల్లలు అనుకుంటారు. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ని ఎలా తీసేయాలి సార్? నేను ఐ గ్రూ అప్ విత్ మై కిడ్స్ అండ్ వీ లివ్ లైక్ ఫ్రెండ్స్. లిటరలీ ముగ్గురికి చూస్తే ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేటట్లా ఉంటారు. దట్ స్ట్రిక్ట్ అండ్ స్ట్రెస్ఫుల్ ఎన్వైరన్మెంట్ వోంట్ బి దేర్ అట్ హోమ్. సో దాని వల్లే ఐ థింక్ ఫర్ మీ ఐ డోంట్ హ్యావ్ కమ్యూనికేషన్ గ్యాప్ విత్ మై కిడ్స్. వాళ్ళు వచ్చి అంతా నాకు చెప్పేస్తారు, సుఖాలు దుఃఖాలు అన్ని చెప్పేస్తారు. స్కూల్ రిలేటెడ్, ఫ్రెండ్స్ రిలేటెడ్, లైఫ్ రిలేటెడ్, ఏదైనా స్ట్రెస్ ఉంటే. సో బట్ ఎస్, ఇన్ టుడేస్ జనరేషన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ వర్కింగ్ పేరెంట్స్ ఈ కన్సెప్ట్ చాలా ఎక్కువైపోయింది. ఎర్లియర్ వర్క్ అంటే ఒక డాక్టర్ కానీ ఒక బ్యాంక్ పర్సన్ సాయంత్రం 6 o'clock ఎవ్రీవన్ ఈస్ టు బి అట్ హోమ్, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఈ ఐటీ కన్సెప్ట్ వల్లే వర్క్ టైమింగ్స్ ఉండట్లేదు పేరెంట్స్ కి. సో బై ద టైమ్ ద పేరెంట్స్ కమ్ హోమ్ ద కిడ్స్ ఆర్ స్లీపింగ్, బై ద టైమ్ ద కిడ్స్ గో టు స్కూల్ పేరెంట్స్ ఆర్ స్లీపింగ్. సో దాని వల్లే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ పెరుగుతుంది అని అనొచ్చు. See, I don't know. I'm just assuming it. Time, quality time, they're not able to spend with each other. Is what my feeling is. ఓకే, ఇప్పుడు మీరు మోడల్ గా తర్వాత ఇమ్మీడియట్ సినిమాలకు వచ్చారు కదా, అప్పటికి ఎంతవరకు చదువుకున్నారు రేణు గారు?
I finished my 12th while I was modeling, and Uh-huh. then I did my first year in college, and then second and third year I did correspondence. తర్వాత So I did my కంప్లీట్. arts. ఓకే. Hyderabad కి వచ్చిన తర్వాత. ఓకే. ఇప్పుడు ఆ టైంలో కానీ లేకపోతే ఆ తర్వాత కానీ మీ మదర్తో Hmm. అరే ఇది నా మదర్తో నేను షేర్ చేసుకోలేకపోయాను అని ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయినా ఏమన్నా ఉన్నాయా? అరే మీ అమ్మ మీకేదో చెప్పింది, లేదు మీరు మీరు వినుంటే బాగుండేది అట్లాంటి. కదా ఉన్నాయి, కానీ చెప్తే ఐ విల్ నాట్ బి ఏబుల్ టు టెల్ ఇట్ పబ్లిక్లీ. కొన్ని ఉన్నాయి. ఓకే. చాలా కాంట్రవర్షియల్. అలాంటివి ఉన్నాయి. సరే మనసులో పెట్టుకోండి, ఏం పర్లేదు, అది చెప్పాల్సిన పర్లేదు. బికాస్ యు ఆర్ 18 years old and you think you're very intelligent. ఆ టైంలో ఆ బుద్ధి ఉంటుంది మనకి, కానీ తల్లి ఏదో చెప్తుంది, అప్పుడు మనం తల్లి మాట వినరు. యు ఆర్ ఇన్ అ సిచ్యువేషన్ వేర్ యు వాంట్ టు డు అంటే మీకు ఇప్పుడు అనిపిస్తుందా, అరే మా అమ్మ మాట వినుంటే బాగుండేది అని అనిపించిన? చాలా అనిపిస్తుంది, చాలా అనిపిస్తుంది. ఓకే. అంటే నేను మీరు ఎప్పుడన్నా మూడ్ ఆఫ్ అయ్యి లేకపోతే బాధగా ఉండి అయ్యో బాధపడుతుంటే మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం చేస్తారా? చేస్తే అసలు 100% చేస్తారు. ఓకే, లవ్లీ. అంటే ఎస్పెషల్లీ ఆద్య ఏమవుతుంది, చిన్న చిన్న ఉంటాయి, వర్క్ రిలేటెడ్ ఉంటాయి, లేదంటే ఏదో ఒకటి మనం చేయాల్సి ఉంటుంది, జరగదు. బ్యాంక్ ఏదో పని ఉంటుంది, ఏదో చెక్ రిలేటెడ్, పేమెంట్స్ రిలేటెడ్, బికాస్ ఐఎమ్ ఆల్సో ప్రొడ్యూసర్. నాట్ బిగ్ స్ట్రెసెస్, లిటిల్ స్ట్రెసెస్ విల్ బి దేర్. లిటిల్ కొంచెం ఇట్లా ఫ్రౌన్ వచ్చేసి, ఆద్య చాలా షీఈస్ వెరీ సెన్సిటివ్ టు మై వాయిస్ అండ్ మై లుక్స్. సో ఈవెన్ ఇఫ్ ఐఎమ్ ఇన్ దిస్ రూమ్ టాకింగ్ అండ్ షీ హియర్స్ మీ ఇన్ దాట్ రూమ్, వచ్చి వెంటనే హక్ చేసి, మమ్మీ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ మమ్మీ, డోంట్ వరీ మమ్మీ, సూపర్, ఐఎమ్ దేర్ ఫర్ యూ మమ్మీ. ఓ షీఈస్ ఇన్ఫాక్ట్ ఈ రోజు నేను ఆద్యకి నేను ముందు మా హ్యాపీ మదర్స్ డే అన్నాను, అయితే నువ్వే నా తల్లి ఉన్నావు కదా అందుకని. Since she's been 7-8 years old, she's become my mother. సో మెచ్యూర్డ్. అంటే పిల్లలు వెరీ మెచ్యూర్డ్. అంత మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తే ఎంతో గొప్పగా అనిపిస్తుంది. నాకు నిజంగా నాకు సెప్టెంబర్ లో నాకు వైరల్ ఫీవర్ అయింది, డెంగీ అయింది. సో అప్పుడు I was at home. So the way Adya was taking care of me, Akira is there. He's like, ఉన్నాడు. But Adya is like, mommy, do you want anything? Feel kavala? I will give you medicine. You don't take your tablet. నేనే ఇస్తాను నీకు టాబ్లెట్. మమ్మీ సూప్ కావాలా, జ్యూస్ కావాలా మమ్మీ? సో అప్పుడు అర్థం అవుతుంది. వాళ్ళు కిచెన్ లో వంటలు అంటే ఈ హెల్ప్ చేస్తారా ఏదైనా? ఇప్పుడు స్టార్ట్ చేసి ఆద్యకి లాక్డౌన్ వల్లే బేకింగ్ పిచ్చి పడేసింది. ఏదో ఒకటి బేక్ చేయాలి, కేక్, బ్రౌనీ, బనానా బ్రెడ్. మ్యాడ్ షీస్ బికమ్ కాన్స్టెంట్లీ షీస్ బేకింగ్, బట్ షీస్ మేకింగ్ రియల్లీ గుడ్ స్టఫ్. సో ఐఎమ్ ఎంకరేజింగ్ హర్. దట్స్ గుడ్. అంటే రోజు ఏదో ఒకటి చూడడం, రోజు ఏదో కొత్తది క్రియేటివ్ గా తయారు చేయడం, దానివల్ల ఎంత బుగ్గలు వచ్చింది. మీరేనా టేస్ట్ చేయడం? I've been eating non-stop. She bakes, I eat. Ninna kuda enta tasty brownie she made, and I'm like, how do I control? A smell vachestundi na baking ki. You can't control. So as a mother, you are very happy then? I'm super happy. Super, great. My stomach is super happy. My weight is not happy. So మీ వర్కౌట్ మిస్ అయిందని బాధపడుతున్నారు అయితే మీరు ఇవన్నీ? Gym is gym na. I'm trying to do yoga. I do little intlo weights unnai. I try to walk in the house. But it's still difficult. Enta aina intlo కూర్చోటం ఎంత చేయగలరు మనం? ఇప్పుడు మదర్హుడ్ అనేది ఇప్పటి జనరేషన్ కి చెప్పాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఇప్పుడు జనరేషన్ లో చాలా మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు జనరేషన్ లో ఊరికే మనం పేరెంట్స్ ఏది చెప్తే చేసేవాళ్ళు. ఆ తర్వాత ఒక జనరేషన్ కి వచ్చే టైంకి ఆ మార్పు వచ్చింది, ఇప్పుడు ఇండివిజువాలిటీ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఇంకా ఫాస్ట్ అయిపోయింది జనరేషన్. మేబీ దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఆల్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ డివైజెస్ అండ్ ఆల్ దే ఆర్ యూజింగ్. దానివల్ల ఇప్పటి అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, సిన్స్ యూ టోల్డ్ దట్ యూ హ్యావ్ ఎ వెరీ ఫ్రెండ్లీ అండ్ అబ్సల్యూట్లీ వండర్ఫుల్ రిలేషన్స్ విత్ కిడ్స్. పిల్లలతో ఇంత అద్భుతమైన రిలేషన్స్ తల్లిదండ్రులు మెయింటైన్ చేస్తే వాళ్ళకి బాగుంటుంది అనేది మీరు చెప్పిన మెసేజ్. దీన్ని వాళ్ళ పిల్లలకి యాజ్ అ మదర్ ఇఫ్ యూ టెల్ టు అదర్స్, మీరు ఇలా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే చాలా ఇళ్లలో కొంత ప్రాబ్లం నడుస్తుంది. ఎందుకంటే నేను చాలా మంది పేరెంట్స్తో కూడా మాట్లాడుతూ ఉన్నా,
చాలా మందికి దే హ్యావ్ కంప్లైంట్స్ అబౌట్ ది చిల్డ్రన్. అంటే Yes. వాళ్ళ పెంపకంలో వాళ్ళు ఏదన్నా ఇది చేస్తున్నారా తెలియట్లేదు. మళ్ళీ వాళ్ళ ఆలోచన కరెక్టే ఉంది, వాళ్ళు పిల్లల కోసం ఆలోచిస్తున్నారు, కానీ వీళ్ళ ఆలోచన వాళ్ళకి, వాళ్ళ ఆలోచన వీళ్ళకి అర్థం కావట్లా. ఇప్పుడు కమ్యూనికేషన్ లేదు, దిస్ నో కమ్యూనికేషన్. మనం మామూలుగానే కమ్యూనికేట్ చేయరు. ఇప్పుడు నాకు మూడ్ ఆఫ్ ఉంటే నేను ఇలా కూర్చొని ఉంటే మీరు వచ్చి నాకు అడిగితే ఏమైంది రేణు గారు, సేమ్ అవ్వలేదు, పర్లేదు, బానే ఉన్నారా, పర్లేదు. We keep everything silent to ourselves. So as an adult, as a mother, I have certain problems, I have certain shortcomings, work related undachu, personal life related undachu. I will not communicate them to my kids, and then my kids will not understand. And same పిల్లలతో వాళ్ళ స్కూల్లో ఉన్నప్పుడు ఏదైనా ఉంటే ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు ఏదో టాంట్ చేసేస్తారు, టీచర్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు, అది వాళ్ళ పేరెంట్స్ కి కమ్యూనికేట్ చేయరు. So if there is no communication, how will the child understand what the mother is going through or the father is going through? Being a father is also not easy. Today it's Mother's Day, so we're talking about mothers, but even being a father is very difficult. He has to go out, deal with the office, provide for the family, and to a certain extent, I feel honest communication undali, parents and children madhyalo, so they know each other's problems. And once you know each other's problems, you're more empathetic and you have more kindness towards that person. నా నా అబ్బాయి నా అబ్బాయి సరిగా చదవట్లేదు, కోపం పడి ఆడిని కొట్టడం వల్ల ఎలా చదువుతాడు? So you sit down with him and asking, baby, why are you not studying? Don't you like this subject? What is the problem? Is the teacher a problem? So like 2 years ago, Akira asal music నాకు వద్దు చేయట్లేదు music class. I could have just shouted at him and said, no, you have to do your music class. Then again, enduko Akira, why you're not doing music class? Ante music teacher is being very strict with me. He's just singling me out. Na meeda edo pettukuntunnadu. Nenu tappu cheyalante kuda naku tidtunaru. So I sat and talked to him. Then I called up the school coordinator. I spoke to the music teacher, and I solved the issue instead of just burdening it. And same goes. And then the kids will learn from the parents. Yes, I need to communicate. Once the parents start coming, there are times when I'm very tired. Shoot chesukochi intiki vachi, lente if I've come from a meeting, they want something, and I just don't say no, not right now. I say, baby, I'm tired right now. Give me 15 minutes. I will talk to you. I don't shut them off completely. So they also know, okay, mommy is tired, and you give them a time limit, 15 minutes, 30 minutes. So they also have a time limit in their head. Okay, 15 minutes or 30 minutes, mommy is going to be stressed out. After that, she will be fine. Communication is very important, which is lacking in a big way, I'm seeing, between parents and kids. Okay. ఇప్పుడు I'm sorry I get into this whole psychology. This is what exactly we wanted on Mother's Day. Seriously, it's wonderful. అంటే ఈ ఎడ్యుకేషన్ మిస్ అయింది. నేను ఎందుకంటున్నానంటే మీ మాటలు విని కొంతమంది తల్లిదండ్రులైనా అట్లీస్ట్ వాళ్ళ పిల్లలతో ఓపెన్ అయితే, ఇప్పుడు నేను అదే అంటున్నా, కరోనా తర్వాత, ఇప్పుడు కరోనా బిఫోర్, కరోనా ఆఫ్టర్, రెండింటి గురించి మాట్లాడాల్సి వస్తుంది. బిఫోర్ కరోనా ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, everything was fantastic, everything was going wonderful, but the moment we were locked down for almost 40 days now and still few more days, once it is open, బయటకు వచ్చిన తర్వాత సేమ్ ఎగ్జాక్ట్ గా ఉండకపోవచ్చు లైఫ్. మనకు ప్రతిదీ అంత ఇదిగా కనపడకపోవచ్చు, మనం అనుకున్నట్టుగా అలా జరగకపోవచ్చు. బట్ ఆ టైంలో అందరూ అడ్జస్ట్ చేసుకుని ఫ్యామిలీలో అందరూ దానికి ట్యూన్ అయి ఉంటే తప్ప ముందుకు వెళ్ళలేము. చాలా కష్టం. అందరూ నాకు అడుగుతారు, హౌ కమ్ you're not feeling the stress of corona? Because I love spending time with my kids. I love being at home. So for me, in fact, somewhere I feel ki lockdown వెళ్ళిపోతే I'm going to miss this whole me, Adya and Akira, and this whole fun that we are having. It's like we are on our own holiday. ముగ్గురు ఏదో హాలిడేలో ఉన్నారు 40 days నుంచి. అందరూ ఒకే దగ్గర ఒకేసారి ఉండడం కూడా, ఇంత టైం దొరకడం కూడా కష్టమే. బట్ దొరికిన టైం ని బట్ ఆఫ్ కోర్స్ we have to utilize and we have to enjoy. I'm utilizing because I know Akira is 16, Corona will go one day, he has to go to college, Adya will grow up. So I'm relishing every day. I'm enjoying every day with the kids. అమ్మ, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, సెలబ్రిటీ మదర్ అండ్ నార్మల్ మదర్, ఇప్పుడు మీకేంటంటే మిమ్మల్ని గుర్తుపడతారు, మీకు ఒక సంఘంలో ఒక హోదా, గౌరవం, ఇవన్నీ ఉన్నాయి. సెలబ్రిటీ మదర్ గా మిమ్మల్ని మీ పిల్లలు
ఎలా కోరుకుంటారు జనరల్ గా బయటకు వెళ్తే మా అమ్మ గ్రేట్ తెలుసా మీకు అంటే వాళ్ళ ఫ్రెండ్స్, బట్ నార్మల్ మదర్ గా ఉంటాం, సెలబ్రిటీ మదర్ గా ఉంటాం, పిల్లల విషయంలో ఎలా ఉంటది, ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఆ పిల్లలు? అది నా పిల్లలకి కొంచెం ఇరిటేషన్ ఉంటుంది. మమ్మీ, why do people have to recognize you? So when we are at airports and all that, Akira will put a hoodie and he'll sit quietly in one corner. నాతో కూర్చోడు, పక్కన వెళ్ళి కూర్చుంటాడు. And so for them, see, for me, I don't do functions. మీకు నా గురించి తెలుసు. I don't go out much. Not a single party you would have ever seen me in ఎక్కడో life లో. So for them, that way they don't see me as a celebrity mother. And I've not acted much also. So నేను మామూలుగా ఐ డోంట్ యూజ్ మేకప్. నాకు అసలు నేను ఇంట్లో చాలా మామూలు వ్యక్తిలాగా ఉంటాను. సో ఫర్ మై కిడ్స్, దే డోంట్ స్టిల్ థింక్ ఆఫ్ మీ యాజ్ అ సెలబ్రిటీ మదర్. ఫర్ దెమ్ ఇట్స్ లైక్ అమ్మాయినా, ఐఎమ్ ఆల్వేస్ ఇన్ మై పజామాస్ ఆర్ జిమ్ ప్యాంట్స్ లో ఇంట్లోనే ఉంటాను. ఐ వుడ్ హ్యావ్ ఆయిల్ ఇన్ మై హెయిర్. సో ఐ డోంట్ నో హౌ మై కిడ్స్, ఐ థింక్ మై కిడ్స్ డోంట్ థింక్ ఆఫ్ మీ యాజ్ అ సెలబ్రిటీ మదర్. అంటే సెలబ్రిటీ మదర్ అనగానే అటెన్షన్ అనేది ఉంటుంది కదా, ఈవెన్ స్కూల్లో కూడా, ఫ్రెండ్స్ లో కూడా, వాళ్ళకి కూడా కొంతమంది ఫ్రెండ్స్ మనకి ఎందుకులే వాళ్ళు పెద్దవాళ్ళు ఇట్లా, అట్లాంటిది ఏదన్నా ఉంటుందా? Thankfully, my kids have been lucky. Thankfully, they've got good friends. And I've been in Pune most of the time. So, akkada evaru ikku gurtupetru. So that way, that was one of the reasons I stayed in Pune till they grew up. So they got a very normal childhood. No one treated them special. Akkada evarki ikku telidu kada pillalki. And IB school, so half of them are foreigners and NRIs. So వాళ్ళకి తెలుగు films తెలీదు, North Indians, Koreans, Japanese, German, Punjabis, all mixed. Okay. So that way my kids got a very normal childhood, which I'm very happy for. They didn't get a privileged childhood. Renuji, Mother's Day సందర్భంగా what is the message that you can give to all the mothers, children, to the society? What I can say is, I'm saying this nowadays a lot, and I don't know how much the parents will understand what I'm trying to say. What I try to say is, don't treat your children like your property. వాళ్ళు మీ ఆస్తి కాదు. వాళ్ళు జస్ట్ మీ ద్వారా పుట్టారు. దే ఆర్ అ సెపరేట్ సోల్ ఆన్ ఇట్స్ ఓన్ జర్నీ. దే హ్యావ్ దే ఓన్ డెస్టినీ, దే హ్యావ్ దే ఓన్ కర్మ. నా ఇష్టాలు నేను వాళ్ళ మీద పెట్టుకోకూడదు. ఐ వాంట్ మై సన్ టు బీ క్రికెటర్, so I chew his brain. I want my daughter to be a Bharatnatyam dancer, so I chew her brain. Let them discover what they want, and you be there to support them. So do not you have to take care of them, but don't interfere in their lives. మంచి సంస్కారాలు ఇవ్వాలి, మంచి తిండి పెట్టాలి, మంచి you take care of them, give them good education, but don't own them. You have to let them be as individuals, is what I would try to tell people. Let them bloom on their own. వాళ్ళు ఒక పువ్వులాగా వాళ్ళు ఫ్లవర్ చేయాలి. Shouldn't force them to flower like నా ఇష్టం ప్రకారం అట్లా. అదే కదా, ఇప్పుడు ఏమైపోయిందంటే పేరెంట్స్ వాళ్ళ కోరికల్ని బలవంతంగా పిల్లల మీద రుద్దడం అనేది ఎక్కువ చూస్తున్నాం. దానివల్ల పిల్లలు కూడా బాగా స్ట్రెస్, స్ట్రెయిన్ అవన్నీ. Akira gets sometimes stress. There's a lot of stress on Akira. ఎక్కడైనా వెళ్తే నువ్వు హీరో అయిపోతావు, హీరో అయిపోతావు. డోంట్ గివ్ హిమ్ సో మచ్ స్ట్రెస్. ఈవెన్ మై ఫ్రెండ్స్ కూడా సరదాగా వచ్చి, ఏంటి Akira హీరో అయిపోతావు నువ్వు, సరదాగా వచ్చి చెప్తారు. సో డోంట్ పుట్ దట్ స్ట్రెస్ ఆన్ హిమ్. It's his wish. He wants to be a hero. He wants to be a doctor. He wants to be an engineer. It's his wish. And I'll support him in whatever he wants to be. I would not want ki he comes from a film family. His father, his relatives, everyone is in the film industry, so he should also become a big hero. No. It's his wish. After 2 years, he says, Mommy, I want to be a hero. I'll help him out. After 2 years, he says, no, I don't want to be a hero. I want to do business. I'll help him out. It's his wish. Absolutely his wish. ఇప్పుడు మీరు you are making a movie as a producer. Director. You are a director. Great. Yes, writer. I've written the film. నేనే రాస్తాను. You are a writer, you are a director, you are a producer. Producer కొంచెం. Yeah, producer, I don't want to be much of a producer, but this film I want to have under my control because it's about farmers. So I decided to produce it. What made you to inspire on making a movie on farmers?
నాకు చిన్నప్పుడు నా అమ్మ నాన్నకి పూనా దగ్గర ఫామ్ ఉండేది 25 acres. సో వీ యూస్ టు డూ వీట్ ఫార్మింగ్ అండ్ రైస్ ఫార్మింగ్ అండ్ వెజిటబుల్స్. సో నేను చిన్నప్పుడు ఒక ఫామ్ మీద పెరిగాను, పుట్టాను పూనాలో. బట్ I've seen the struggle of farmers. I've heard them talking to my mother. చిన్నప్పటి నుంచి చెవుల మీద ఆ మాటలు ఉన్నాయి, అమ్మ ఈ ప్రాబ్లం ఉంది, అమ్మ ఇది ఉంది, అమ్మ ఈ కష్టాలు ఉన్నాయి. అండ్ 2020లో కూడా అవే కష్టాలు ఉన్నాయి. నేను 3 years నుంచి వరుసగా రీసెర్చ్ చేస్తున్నాను. ఐ హావ్ డన్ థరో రీసెర్చ్. ఐ హావ్ బీన్ టు ఆల్మోస్ట్ 10-15 villages. I've interacted with 10,000 plus farmers. అండ్ ఇంకా వాళ్ళ స్టోరీ ఇంకా బయట రావట్లేదు. మనం ఇక్కడ సిటీలో ఉన్నప్పుడు మనకి తెలీదు వాళ్ళ కష్టాలు ఇంకా అన్ని ఉన్నాయి. సో వాట్ ఈస్ ద బెస్ట్ మీడియం? అండ్ ఐఎమ్ అ స్టోరీ టెల్లర్, ఐఎమ్ అ రైటర్, ఐఎమ్ అ డైరెక్టర్. సో ఐ రోట్ దిస్ ఫిల్మ్. This is a project very close to my heart and my soul. మన ఎవరు చావు తిండి తింటున్నారు మనకి తెలీదు. పాపం ఆ రైతు ఎందుకు చనిపోవాలి? అండ్ టుడే ఈవెన్ ఫర్ మై కిడ్స్, నా పిల్లలకి ఏం తెలుసు ఎక్కడి నుంచి బియ్యం వస్తుంది, ఎక్కడి నుంచి పప్పు వస్తుంది? వాళ్ళకంటే డిమార్ట్, క్యూమార్ట్, రిలయన్స్ నుంచి వస్తుంది. దే థింక్ దట్ వన్ గ్రెయిన్ ఆఫ్ రైస్ ఎక్కడ జర్నీ చేసి వచ్చింది ఈ సినిమా ద్వారా కొంచెం తెలుస్తుంది. అండ్ ఐఎమ్ మేకింగ్ ఇట్ అ కమర్షియల్ టైప్ ఆఫ్ అ ఫిల్మ్. ఇట్స్ ఎంటర్టైనింగ్. సో సినిమా చూస్తూ మీకు రైతుల ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. దట్స్ వాట్ మై హోప్ ఇస్. సూపర్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ రేణుజీ. థ్యాంక్ యూ అండి. మీరు అనుకున్న ఇదిలో మంచి సక్సెస్ అవ్వాలి. ప్లస్ మీ కాన్సెప్ట్ కూడా డెఫినెట్ గా అది మంచి కాన్సెప్ట్. అది కమర్షియల్ వేలో చెప్పి ఎక్కువ మందికి రీచ్ అయ్యి బాగా మీ సినిమా చూసి అందరు ఇన్స్పైర్ అయ్యి గొప్పగా మీకు కాదండి. నేను ద విలేజ్ దట్ ఐమ్ షూటింగ్ ఇన్, ఐమ్ అడాప్టింగ్ దట్ విలేజ్. నేను ఉట్టి షూట్ చేయట్లేదు. ఐమ్ స్టార్టింగ్ ఇన్ NGO. సూపర్. So I'm starting tiny steps. I'm a small person. God bless you. Now I don't want to go into politics. Without joining politics, as a citizen, how much ever I can do, I want to do for farmers. So as NGO, you said ATA is also an NGO. 28 సంవత్సరాల క్రితం అమెరికాలో తెలుగు వాళ్ళ కోసం ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ కోసం వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నా వాళ్ళ అవసరాలని తీర్చడానికి ఆట ముందుంటుంది. ఈ క్రైసిస్ టైంలో కూడా ఎంతో మందికి ఆట హెల్ప్ చేసింది. సో అలా మీరు భవిష్యత్తులో మా ఆటతో అసోసియేట్ అయ్యి లెట్ us start a journey. Yes, when it comes to farmers, when it comes to మన రైతుల కోసం వస్తే నేను shamelessly help అడుగుతాను. Once I start my NGO, I will shamelessly ask for help. Super. Because it's not for me, it's for the people who give us our food. So అన్నదాత సుఖీ భవ ఉండాలి, ఇది నిజం అయిపోవాలి. సుఖీ భవ. So once again, happy Mother's Day and thank you so much for spending such a valuable time with us. Have a wonderful time. Thank you Andy. Good night or good day for the US, good night for India. అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ సుమంగలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు GNN YouTube.